మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు 1.5 కేజీ చికెన్ ఫ్రై టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఆయిల్ ఎక్కువగా వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు వేగాక ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పక్కన వేరే చిన్న కడాయిలో ఇలా మసాలా దినుసులన్నీ వేసేసుకొని కొద్దిగా కొబ్బరి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా 3 to 4 ఆనియన్స్ని సన్నగా తరిగి ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసి అప్పుడు దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. చికెన్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఈ కొబ్బరి పౌడర్, ఆనియన్ పేస్ట్ రెండు వేసేసుకొని కలిపేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు స్లో ఫ్లేమ్లో ఉడికాక అప్పుడు అందులో ధనియా పౌడర్, చికెన్ మసాలా వేసి 5 మినిట్స్ వేగాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే.